లక్ష బిల్వార్చన అని 1,00,000 మారేడు పత్రాలతోటి అభిషేకాలు చేస్తారు. దీనివల్ల ఉపయోగం, ఈ అభిషేకం వల్ల కలిగే విశిష్టత. శంకరునికి ప్రీతికరమైనటువంటి పత్రం బిల్వం ఒకటి. 2, ఉదరానికి సంబంధించిన వ్యాధిని పూర్తిగా తొలగించి అజీర్ణ వ్యాధిని లేకుండా చేయగలిగిన శక్తి ఆ మారేడు కాయకుంటుంది. మారేడు ఆకుకి నీళ్లలో ఉండేటటువంటి ఆ కాలుష్యాన్ని హరించగలిగిన శక్తి ఉంటుంది. పూర్వం వాళ్ళు ఋషులైనటువంటి వాళ్ళు ఏవి మనకి వీటిని వాడండి అని చెప్పారో అన్నిటిలోనూ ఔషధి కూడా ఉంది. క్షీరాబ్ది ద్వాదశని వస్తుంది మనకి ఈ కార్తీకంలోనే. ఉసిరి చెట్టు కింద కూర్చుని లక్ష్మీనారాయణ ప్రతిమను పెట్టుకుని పూజ చేయండి. ఎందుకని? ఆ ఉసిరి మీద వచ్చినటువంటి గాలిని పీల్చినట్టయితే శ్వాసకోశ వ్యాధులు ఉండవు. పడిశం, రొంప, జలుబు, దగ్గు, శ్లేష్మం అటువంటి చక్కనైనటువంటి ఉసిరి చెట్లను పెద్దగా ఎదిగినటువంటి వాటిని కొట్టేసి దిక్కుమాలినటువంటి క్రోటన్ మొక్కలు మనం వేసుకుని వాటికి కేవలం ఆకులే తప్ప పువ్వులు ఫలాలు ఉండవు. వాటిని చూసుకుంటే ఎంత బాగున్నాయి అనుకుంటే అంతకంటే బుద్ధిహీనత మరొకటి ఉందా? ఈవేళ ఆడపిల్లలకి సంతానాలు వివాహం అయిన తర్వాత కలక్కపోవడానికి కారణం ఏంటంటే అసలు ఏ పువ్వులు ఏ కాయలు లేనటువంటి చెట్లనే పెంచుకుంటూ ఉంటే, వాటినే చూస్తూ ఉంటే ఏం నీకు కడుపు కాస్తుంది? ఏ విధంగా నువ్వు నిజమైనటువంటి ఆ పద్ధతిలో ఉండగలుగుతావు? స్త్రీత్వ ధర్మం మనకి ఎక్కడుంది? ఏ క్రోటన్ చెట్టుకి కూడా పండు ఉండదు, ఏ క్రోటన్ చెట్టుకి కూడా పువ్వు పుయ్యదు. అలా ఉండకూడదు. ఎటువంటి వారి మధ్య మనం అయితే తిరుగుతూ ఉంటామో అటువంటి వాటి నుండి ఆ శక్తి మనకు వస్తుంది. నడగుర్రము అని మాట ఉంది. నడగుర్రం పూర్వపు రాజస్థానాల్లో మంచి బ్రహ్మాండంగా బలిసినటువంటి గుర్రాన్ని మధ్యలో పెట్టేవారు. మగ గుర్రాన్ని, ఆడుగుర్రాలన్నింటినీ చుట్టూరా దూరంగా కట్టేసేవారు. ఈ ఆడుగుర్రాలన్నీ ఆ మగ గుర్రాన్ని చూస్తూ ఇలాంటి శిశువు నాకుంటే ఎంత బాగుంటుంది అని అనుకుని మంచి బలిష్టమైనటువంటి గుర్రాలన్నింటినీ అది స్వయంగా కంటుండేది. అంచేతనే పారసీక గుర్రం అంటే చాలా గొప్పది అది. ఎందుకని దాన్ని చూసి ఈ విధంగా తయారైంది. లేదా మనం మన వాతావరణంలో చూసేటటువంటి చెట్లు అన్నీ కూడా పుష్ప ఫలాలను ఇచ్చేవే కానీ ఉంచుకున్నట్లయితే మనకు కూడా కడుపు పండి చక్కనైన సంతానం లభించే అవకాశం ఉంటూ ఉంటుంది. ఇది చాలా గుర్తుంచుకోవాల్సిన మాట. అలా చెయ్యాలి. ఇంచేత బిల్వ ఫలం ఏదైతే ఉందో అంటే మారేడు కాయ ఖచ్చితంగా ఉదర వ్యాధులన్నిటినీ తొలగిస్తుంది. దీంతో పాటు ఆ ఆకు ఏదైతే ఉందో ఈ లక్షత బిల్వ అర్చన మనం చేసిన తర్వాత అన్నిటినీ నీళ్లలో వేస్తే ఆ నీటికి ఉండేటటువంటి కాలుష్యం పూర్తిగా తొలగిపోతుంది. మనం వినాయక చవితి చేసిన తర్వాత ఆ ఉండేటటువంటి ఆకులన్నిటినీ నీళ్లలో నిమజ్జనం చేస్తాం. నిమజ్జనం అంటే పూర్తిగా మునిగేలా చేయడం అంటాం. అబ్బో కాలుష్యం నీ వల్ల కాదు, వినాయకుని వల్ల కాదు. నీ దిక్కుమాలిన ఫ్యాక్టరీ గొట్టాలన్నింటినీ తీసుకొచ్చి దాంట్లో నువ్వు వ్యర్థం అంతా కలుపుతున్నావే, దానివల్ల చూస్తున్నారు జనం. అది చెప్పగలిగిన ధైర్యం లేదు. అలా చెప్పినట్టయితే మేము కోర్టులో వేస్తాం, నీ మీద పరువు నష్టం దావా వేస్తామని భయపడి మనం ఊరుకుంటున్నాం తప్ప నిజానికి దానివల్ల బ్రహ్మాండంగా ఆ జలంలో ఉండే హానికర క్రిములన్నీ నశించిపోతాయి. అందుకని అలా కలుపుతారు. ఎంత గొప్ప మాట. అందుకనే వాళ్ళు చెప్పింది ప్రతి పత్రిని కలపమల్లా 21 పత్రుల్ని మాత్రమే కలుపుతున్నారు. 21 పత్రుల్లోనూ ఔషధీ గుణాలు ఉంటాయి. అది గుర్తుంచుకోవాలి.